న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏనుగుల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది పేర్కొన్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఓలా, ఓఫర్, ర్యాపిడో సంస్థలు రద్దు చేయాలి. సిఐటియు రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్. వార్తల్లోని వివరాలు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కార్మికుల రక్తాన్ని పీడిస్తున్న పాలకులపై పోరాడాలని ఆటో జిల్లా డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు జయచంద్ర, ఏఐటియుసి ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి శివ, ఐఎఫ్టియు ఆటో యూనియన్ కార్యదర్శి కుడుం విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆటో కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని, స్త్రీశక్తి పథకాన్ని ఆహ్వానించడం జరిగిందని, అయితే స్త్రీశక్తి పథకం అమలు వలన ఆటో కార్మికులు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతోందని అన్నారు. ఎక్కువ మంది ఆటో కార్మికులు డిగ్రీలు, పీజీలు చదువుకుని సొంత జీవనం సాగిస్తున్నారని, ఆ జీవనం వల్ల కుటుంబాలు గడుస్తున్నాయని అన్నారు. పిల్లలను చదివించుకుంటున్నారని, ఈ పథకం రావటం వల్ల 12 లక్షల కుటుంబాలు వీధిన పడుతున్నాయని అన్నారు. రవాణా రంగంలో తెచ్చిన మోటార్ వెహికల్ చట్టంలో మార్పులు, జీవో నంబర్ 21 వల్ల ఆటో కార్మిక కుటుంబాలన్నీ తీవ్రమైనటువంటి పన్నుల భారం పడుతూ ఉందన్నారు. దీని ఫలితంగా మోటార్ వెహికల్ చట్టం వలన పెనాల్టీల మీద పెనాల్టీలు వేసి కార్మికుల పొట్టు కొడుతున్నారని అన్నారు. మరోవైపు ఓలా, ఓపెర్, ర్యాపిడో వలన కార్మికులకు భద్రత లేకపోవటం, వీళ్ల వల్ల తీవ్రమైనటువంటి ఆటో కార్మికులకు నష్టం జరుగుతోందన్నారు. వీరికి ప్రభుత్వ నిర్వహణలోనే ఒక యాప్ ఉండాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తామని, వాహన మిత్ర పథకం కింద ఎలక్ట్రికల్ ఆటోను 0% వడ్డీతో తీయిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 15వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే ఈ నెల 18వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్ కృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు చిన్నబాబు, ఐఎఫ్టియు నగర కార్యదర్శి లోకేష్, ఆటో యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు బాదుల్లా, వాసు, జిల్లా కోశాధికారి గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయకపోతే ఇవి ఏ సమస్యలు కూడా పరిష్కారం చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆడవాళ్లకు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి 250 కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు కట్టబోతా ఉంది. మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతిరోజు కూడా. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల కోసం 250 కోట్లు అంటే నెలకు వచ్చి 250 కోట్లు, అదేవిధంగా సంవత్సరానికి వచ్చి దాదాపు 1250 కోట్ల నుంచి 1400 కోట్ల రూపాయలు ఈ రోజు డబ్బులు అదనంగా ఈ రోజు ఖర్చు పెడతా ఉంది. ఆటో కార్మికులు మొత్తం 13 లక్షల మంది పెట్టుకున్నా కూడా, 20,000 పెట్టుకున్నా కూడా 60 కోట్లు ఉంటే మనకి ఈజీగా మన డబ్బులు మనకు ఇవ్వడానికి అవకాశం ఉండేది. కానీ ఈ రోజు డబ్బులు లేవనే పేరుతో ఈ రోజు విపరీతమైనటువంటి మద్యం తాగించి దాని నుంచి ప్రతి సంవత్సరం ఒక మందు షాపుల దగ్గర నుంచే ప్రభుత్వం ఇచ్చినటువంటి వైన్ షాపుల నుంచి ఆదాయం 35,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది. ప్రతి సంవత్సరం 35,000 కోట్ల రూపాయలు ఒక మందు ద్వారా ఆదాయం వస్తుంది, తాగే మందు ద్వారా. ఈ రోజు ఒక ఎమ్మెల్యే జీతం, ఎంపీ జీతం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది ఎమ్మెల్యే జీతం. ఒకప్పుడు 2019లో ఎమ్మెల్యే జీతం ఎంత ఉండిందంటే ఎమ్మెల్యే జీతం 1,40,000 రూపాయలు ఎమ్మెల్యే జీతం ఉండేది. ఈ రోజు స్టిల్ 2025 వచ్చే సమయానికి, అంటే చంద్రబాబు నాయుడు వచ్చే ప్రభుత్వం వచ్చే సమయానికి 2,45,000 రూపాయల జీతం పెరిగింది. అంటే 1,00,000 రూపాయలు ఈరోజు జీతం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ జీతం 1,85,000 రూపాయల నుంచి 3,25,000 రూపాయలకి ఎంపీ జీతం పెరిగింది. ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? మీ జీతాలు పెంచుకోవడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటా ఉన్నాయి. మా జీవితాలు బాగుపడడానికి మాకు ఇచ్చినటువంటి హామీలను మీరు ఎందుకని అమలు చేయరు అని చెప్పి మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బులు ఆటోమేటిక్ గా పరిగెత్తుకుంటూ వస్తాయి. కొన్ని సౌకర్యాలన్నీ కూడా ఈ రోజు విమానాల్లో తిరిగేటివి, లేకపోతే సపరేట్ ఫ్లైట్ చేసుకొని పోయేటివి. ఒక్కరోజు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంటే 12 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్క రోజు ఆయన 1 గంట సేపు ఒక సిగరెట్ మీటింగ్ పెడితే 12 కోట్లు ఖర్చు అవుతుంది. ఆయన 5 మీటింగ్లు కాదనుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఆ డబ్బులన్నింటినీ కూడా వృధా అవుతా ఉంది. ఆ డబ్బులను ఆటో కార్మికులు కేటాయించండి. ఆ డబ్బుల ద్వారా చాలా మంది కార్మిక కుటుంబాల్లో జీవనం కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఇబ్బంది లేకుండా కొనసాగడానికి అవకాశం ఉంది. ఏనుగుల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏనుగుల దాడి వల్ల పంట నష్టపోయిన బాధితులకు ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం నుండి 12,77,800 రూపాయలు నష్టపరిహారాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏనుగుల దాడి సమస్య దశాబ్దాలుగా ఉందని, దీనిని నియంత్రించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపి కర్ణాటక రాష్ట్రం నుండి కుంకి ఏనుగులను తీసుకొచ్చారని, వీటి ద్వారా అటవీ ఏనుగుల నుండి పంట నష్టం జరగకుండా వీటి సహాయంతో అటవీ ఏనుగులను అడవిలోకి మళ్లించవచ్చునని, రైతుల పంట పొలాల వద్దకు ఏనుగులు వస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. కుంకి ఏనుగుల సహాయంతో వాటిని అడవిలోకి మళ్లిస్తారని, అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పంట పొలాలకు రక్షణగా సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాజెక్టు వల్ల త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. పంట బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకుందని బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు సబ్ డివిజన్ వేణుగోపాల్, ఫారెస్ట్ అధికారి నారాయణ, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతులకు 12,77,000 రూపాయలు ఈరోజు కాంపెన్సేషన్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏనుగుల దాడులు ఎప్పటి నుంచినో విపరీతంగా కూడా పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి. జంతువుల పైన కూడా పడి, ఆవుల పైన కానీ వాటి పైన కూడా పడి నష్టాలు కలిగిస్తా ఉంది. దానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానికోసమే ఈ రోజు మనము కుంకి ఏనుగుల ప్రాజెక్టు కూడా ఇక్కడికి తీసుకురావడం. కుంకి ఏనుగుల ప్రాజెక్టు కూడా ఇప్పుడిప్పుడే అది పని కూడా మొదలు అవుతా ఉంది. అంటే ఇన్ని రోజులు ఆ ఏనుగులకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ గానీ, కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, దానికి కావలసినటువంటి ఆహారానికి కావలసినటువంటి పంటలు వేయడం గానీ అన్ని కూడా ఇప్పుడిప్పుడే దాదాపు 20 హెక్టార్లలో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తా ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో ఆ కుంకి ఏనుగుల ద్వారా మరి ఏనుగు దాడులు నివారించడానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని అందరం కూడా భావిస్తా ఉన్నాం. అదే కాకుండా దానికి ఆ ఏనుగులు ట్రైనర్స్ కూడా బయట నుంచి తీసుకురావడం, ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచడం, అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు కూడా దానివల్ల పెరుగుతా ఉన్నాయి. అదే కాకుండా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క కుంకి ఏనుగుల ప్రాజెక్ట్ ఉందో దానికి ఆపోజిట్ లో 50 హెక్టార్స్ లో ఒక ఎకో టూరిజం, ఎలిఫెంట్ కి సంబంధించినటువంటి ఎకో టూరిజం ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. త్వరలోనే అది కూడా కార్యరూపం దాలిస్తే ఆ ప్రాంతం ఏదైతే ఇప్పుడు మనకు కాలువపల్లి దగ్గర ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో ఒక టూరిజం సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు డెవలప్ చేయడమే కాకుండా ఈ ఏనుగుల దాడులను నివారించడానికి కూడా దాని ద్వారా ప్రయత్నాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇంకొక పక్క ఏదైతే సోలార్ ఫెన్సింగ్, ఏదైతే బయట నుంచి ఆలాడేటువంటి ఫెన్సింగ్, ఇదివరకు అయితే సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని కూడా తక్కువని ఏనుగులు డ్యామేజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కూడా ఆ సోలార్ ఫెన్సింగ్ ఏనుగులు తొక్కకుండా పైన నుంచినే వేలాడేస్తే అది కంట్రోల్ అవుతుంది అనేటువంటి దానిపైన కూడా కొత్తగా తీసుకుంటున్నారు. ఇంకొక పక్క ఏనుగుల గుంపు ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక చిప్పు ఫిక్స్ చేసి వాటి యొక్క ఏ రకంగా వాటి కదలికలు ఉన్నాయో, ఎక్కడికి ఆ ఏనుగుల గుంపు వస్తా ఉంది, ఎటు నుంచి ఎటుపోతా ఉంది అనే దానిపైన కూడా త్వరలోనే కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల ఒక పక్క కుంకి ఏనుగుల ద్వారా నివారించడం, ఒక పక్క ఏనుగుల యొక్క ట్రాక్ చేయడం, వాళ్ళు అవి ఎటు మూవ్మెంట్ ఉన్నాయో దాన్ని ట్రాక్ చేయడం, ఎక్కడైనా ఇవన్నీ తప్పించుకొని బయట పొలాలకు రావాలంటే అక్కడ ఉండేటువంటి సోలార్ సంబంధించినటువంటి ఫెన్సింగ్ వేయడం, ఇది కూడా తప్పించుకొని ఎక్కడైనా పంటల మీద పడో ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వ పరంగా కాంపెన్సేషన్ వేయడం. ఈ క్రాప్ కాంపెన్సేషన్ చెక్స్ ఏనుగుల వల్ల దాడి క్రాప్ డ్యామేజ్ జరిగిన తర్వాత క్యాటిల్ కిల్స్ జరిగిన తర్వాత హ్యూమన్ డెత్ జరిగిన వాళ్ళకి కాంపెన్సేషన్ చెక్స్ ఎమ్మెల్యే ద్వారా అమర్నాథ్ రెడ్డి గారు అన్న ద్వారా ఇవ్వటం జరిగింది. సుమారు ఈరోజు 77 చెక్కులు క్రాప్ కాంపెన్సేషన్, తర్వాత ఒక హ్యూమన్ డెత్ కి ఆల్రెడీ 5 lakhs ఇంతమంది పే చేసి ఉన్నాము. పుష్పమ్మ అని శంకరప్ప భార్య అనమాట. శంకరప్ప అనే అతను ఏనుగుల చేత అక్టోబర్ నెలలో పోయిన ఇయర్ 2024 అక్టోబర్ నెలలో చంపబెట్టినాడు. అందుకని అప్పుడు 5 లక్షలు ఇచ్చాము త్వరితగతిన ఆ రోజే. తర్వాత ఇంకో 5 లక్షలు ఈ రోజు ఎమ్మెల్యే ద్వారా పుష్పమ్మ అతని భార్యకి ఇవ్వటం జరిగిందండి. తర్వాత ఒక క్యాటిల్ కిల్ కేసులో 75,000 వరకు ఒకకి ఇవ్వటం జరిగింది కీలపట్ల పంచాయతీ సంబంధించిన వాళ్ళకి. ఈరోజు మనం ఏనుగులు
క్రాప్ డ్యామేజ్ ఎక్కడ చేసినా గానీ, తర్వాత క్యాటకిల్స్ కానీ ఇవన్నిటికి క్రాప్ కాంపన్సేషన్ త్వరితగతిన తెప్పించి ఇస్తున్నాము. అట్లాగే ఏనుగుల వల్ల దాడిలో గానీ తర్వాత ఏది జరగకుండా సాయశక్తులకు కృషి చేసి మన కుంకి ఏనుగులు ఉపయోగించి మనం చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ తర్వాత ఇప్పుడు గజ ప్రజా యాప్ అని కూడా కొత్తది డెవలప్ చేశాము. దానివల్ల మనకి ఎలిఫెంట్ మూవ్మెంట్ అనేది మొత్తం మన బీట్ ఆఫీసర్స్ అప్లోడ్ చేస్తుంటారు. అట్లాగే క్రాప్ కాంపెన్సేషన్స్ కూడా ఇంకా ఫ్యూచర్ లో అంతా గజ ప్రజా యాప్ ద్వారానే ప్రాసెస్ చేయబడతాయి. అది కూడా త్వరితగతిన అవుతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మాకు గవర్నమెంట్ హెల్ప్ చేసింది. చంద్రబాబు గారికి, సార్ గారికి, అమర్నాథ్ రెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ. ఇంకొక టైం అంటే సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నెక్స్ట్ మంత్ మా అన్నకి జాబ్ ఇస్తానన్నారు. అది కూడా నిలబెట్టుకుంటే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మాది కుప్పనపల్లి. మా దేనికోసం మా చెక్కిచ్చింది. మా డాడీ ఫారెస్ట్ లో మా డాడీ చనిపోయారు ఏనుగుకి, అందువల్ల మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. మా డాడీ పేరు శంకరప్ప. మాది కుప్పనపల్లి సార్. కుప్పనపల్లి, బరేటపల్లి మండలం. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం టీపీ కోట మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వీరమంగళ వెంకటరమణ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును శుక్రవారం స్వీకరించారు. జిల్లా నుంచి పురస్కారాలు పొందిన 69 మందిలో 26 మంది స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. జిల్లా నుంచి పురస్కారాలు పొందిన 68 మందిలో 26 మంది స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. నాగలాపురం మండలం టీపీ కోట మోడల్ ప్రైమరీ పాఠశాలలో బదిలీపై చేరిన రోజే మొక్కలు నాటడం, బ్యాక్ బెంచెస్ లేకుండా యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేయడం, వాటర్ వెల్ నిర్వహించడం, మాతృభాషా దినోత్సవాన్ని ప్రాథమిక స్థాయిలో నిర్వహించడం వంటి వినూత్న కార్యక్రమాలతో ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. గత 25 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా సేవలందించి విద్యార్థులకు విశేష సేవలను అందించినందుకు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షణ అధికారులు మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణను జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నాగలాపురం మండలంలోని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. స్నేహలత గారి తర్వాత డి శ్రీనివాసులు గారిని ఎస్ఏ పిఎస్ జెడ్పిహెచ్ఎస్ కరకంపాడి రేణిగుంట మండలి వారిని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు సార్ 1 by 1 పైకి రండి సార్, దయచేసి కింద ఉంటే బాగుంది. సుజాత మేడం గారు ఎస్ఎస్ సుదీర్ఘ సర్వీసును పూర్తి చేసుకుని వృత్తికి అంకితమై వృత్తిని ధైర్యంగా భావించి ఆచార్య దేవోభవ అన్న సూక్తికి నిజమైన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏనుగుల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది పేర్కొన్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఓలా, ఓఫర్, ర్యాపిడో సంస్థలు రద్దు చేయాలి. సిఐటియు రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.